నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీ అధినేత 2 సార్లు అధికారాన్ని చేపట్టి తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో కేసీఆర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని లక్ష్మీపుత్రుడిగా భావించిన కేసీఆర్, అలాంటి లక్ష్మీపుత్రుడు ఇప్పుడు కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని వదులుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక పోచారం శిష్యుడు హనుమంత్ షిండే దారేటో అనే చర్చలు జూకల్ నియోజకవర్గం ప్రజల్లో జోరుగా వినిపిస్తున్నాయి. లక్ష్మీపుత్రుడు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య శిష్యుడు జూకల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండేను కూడా కాంగ్రెస్లో చేరుతారేమో అని చర్చలు జోరుగా సాగుతున్నాయి. గురువు లక్ష్మీపుత్రుడు పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీని వదిలిపెట్టి వెళుతుంటే శిష్యుడు మాత్రం ఏం చేయగలడు, గురువు దారిలోనే వెళ్ళాలా లేదా అనే ఆలోచనలో పడ్డ హనుమంత్ షిండే ఎమ్మెల్యేలే వెళ్తుంటే మాజీ ఎమ్మెల్యేలు పార్టీ కట్టుబడి ఎలా పనిచేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో జూకల్ ఎక్స్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పార్టీని మారి గురువు వెంట వెళ్తారా, లేక సొంత పార్టీలోనే ఉండి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తారా అని నియోజకవర్గ ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది.